అందరికీ నమస్కారము. ఈరోజు సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ మీకు నేర్పిస్తాను. చాలా పవర్ఫుల్ అండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అని రెండు సైడ్ల బ్రెయిన్స్ యాక్టివ్గా ఉండాలి. ఈ రైట్ బ్రెయిన్ ఏంటి, లెఫ్ట్ బ్రెయిన్ ఏంటి అంటే కనుక రైట్ బ్రెయిన్ ఫంక్షనింగ్, లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ రెండు వేరేలా ఉంటాయి. రైట్ బ్రెయిన్ ఏమో లెఫ్ట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఏమో రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. సో ఈ కంట్రోలింగ్ని మనం ఒక్కసారి మన ఆధీనంలో ఉంచుకొని రెండు బ్రెయిన్స్ని, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు బాగా ఫంక్షనింగ్ అయ్యేటట్టు చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా వీ కెన్ డూ వండర్స్. ఏకాగ్రత ఉంటుంది, ఏది కావాలంటే అది చేయొచ్చు, చాలా కాన్సన్ట్రేషను అండ్ మెమరీ బాగా పెరుగుతుంది, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. సో ఈ రెండింటిని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఎట్లా చేసుకోవాలి, సో దీని గురించి మాట్లాడతాను. వీడియో చివరి దాకా చూడండి. ఎండింగ్లో మీకు ఒక మంచి కొటేషన్ ఇస్తాను. సో బై ద వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే అడ్వాంటేజెస్ ఏంటి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం వలన? ఒకటేమో మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు బాగా యాక్టివ్గా ఉంటాయి, సో ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కనుక ఇది అల్జీమర్స్ అనే ఒక బీమారి ఉంటుంది చూడండి, ఆ బీమారి అంటే మతిమరుపు, ఈ మతిమరుపు బీమారి నుంచి చక్కగా పోగొడుతుంది ఇది. అండ్ అంతేకాకుండా ఏకాగ్రత పెరుగుతుంది, మన యొక్క ఫోకస్ బాగా పెరుగుతుంది. అడ్వాంటేజెస్ ఇవి. మళ్ళీ ఫంక్షనింగ్ ఏంటి అంటే కనుక లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎప్పుడైనా లాజికల్ థింకింగ్ ఉంటుంది. లాజికల్ థింకింగ్, సైన్స్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు చూడండి, కంప్యూటర్ రిలేటెడ్, వీళ్ళందరికీ లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారు. అనలిటికల్ థింకింగ్ కానివ్వండి. అదే రైట్ బ్రెయిన్ వాళ్ళకి ఏంటంటే ఆర్టిస్టిక్ మైండ్, ఆర్టిస్ట్, క్రియేటివ్ థింకింగ్, సాంగ్స్ పాడడము, డ్యాన్స్ వేయడము, లేకపోతే పెయింటింగ్, ఇలాంటి ఆర్టిస్టిక్ వాళ్ళకి ఎక్కువగా రైట్ బ్రెయిన్ యూజ్ అవుతుంది. వీళ్ళకి ఇంట్యూషన్ అంటే మన మనసు ఏదో చెప్తూ ఉంటుంది చూడ, ఇలా చేయాలి అలా చేయాలని, ఇది ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో బ్రతకాలి, బాగా పైకి రావాలి, అన్నిట్లలో మంచి పట్టు సాధించాలి అనుకున్న వాళ్ళు రెండు బ్రెయిన్స్ బాగా వాడడం నేర్చుకోవాలి. దీనికోసం సింపుల్ ఎక్సర్సైజెస్ మూడేమో ఫింగర్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేయొచ్చు, పొద్దునైనా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు, మధ్యాహ్నం అయినా చేయొచ్చు, రాత్రి అయినా చేయొచ్చు, ఎప్పుడైనా, తిన్నా తినకపోయినా ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే మీరు రెండు పూటలు మీకు అనుకూలమైన టైం చూసుకొని ఆ రెండు పూటలు చేయండి. ఈ మూడు ఫింగర్ ఎక్సర్సైజెస్ తర్వాత ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రం ఖాళీ కడుపుతోనే చేయాలి. ఖాళీ కడుపు ఎప్పుడు ఉంటుంది? పొద్దున లేదా సాయంత్రం ఉంటుంది, ఆ టైంలో చేయొచ్చు. సరే, ఫింగర్ ఎక్సర్సైజ్కి వెళ్దామా? నాతో పాటు మీరు కూడా చేయండి, ఈజీనే. ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్. ఫింగర్స్ ఇలా చూపించండి. దీంట్లో మనం మెయిన్గా వాడేది ఈ మూడు ఫింగర్సే, అంటే చూపుడు వేలు, మధ్య వేలు అండ్ రింగ్ ఫింగర్, ఈ మూడు ఫింగర్స్ వాడతాము. ఫస్ట్ ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఈ రెండే ఉంచేసి రింగ్ ఫింగర్ని మూసేద్దాము. లెఫ్ట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ మూసేద్దాము. అర్థమవుతుందా? రైట్ హ్యాండ్లో రింగ్ ఫింగర్ మూసాము, లెఫ్ట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ మూసాము. ఇప్పుడు ఈ రెండు ఫింగర్స్ను ఓపెన్ చేసి ఈ రెండు మూసేద్దాము. అంటే రైట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ మూసాము, లెఫ్ట్ హ్యాండ్లో రింగ్ ఫింగర్ మూసాము. మళ్ళీ ఈ రెండు ఓపెన్ చేస్తాం. రెండు ఓపెన్ చేసామంటే రెండు ముయ్యాలి, ఇట్లా మెల్లగా స్లోగా. ఫస్ట్లో కొంచెం కష్టం ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవుతుంది. స్లోగా చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు, వస్తుంది. ఒక్కసారి మీకు నార్మల్ ప్రాక్టీస్ అయిందనుకోండి ఇట్లా, అప్పుడు స్పీడ్ పెంచొచ్చు ఇట్లా. ఇది ఒక ఎక్సర్సైజ్. దీని తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తామంటే పిడికిలు బిగించండి ఇట్లా. రైట్ హ్యాండ్లో థంబ్ ఫింగర్ తీయండి, లెఫ్ట్ హ్యాండ్లో చిటికెన వేలు, ఓకే, బటన్ వేలు, చిటికెన వేలు, ఈ రెండు మూసేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో మనం థంబ్ ఫింగరు, బటన్ వేలు, రైట్ హ్యాండ్ చిటికెన వేలు, ఇట్లా. మళ్ళీ ఈ రెండు మూసి ఈ రెండు తెరవండి మెల్లగా. ఒకసారి ఇవి మూస్తున్నాం, ఒకసారి అవి తెరుస్తున్నాం, ఇట్లా, అంతే. స్లోగా ప్రాక్టీస్ చేయండి.
వస్తుందా? ఓకే, వచ్చింది కదా. దీని ఇంకా స్పీడ్ పెంచవచ్చు మనం ఇట్లా. మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్, అలవాటుని బట్టి మెల్లగా పెంచుకోవచ్చు. ఇది 3వ ఎక్సర్సైజ్. ఈ 3 ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పాను. ఓకే, ఇక 4వది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, ప్రాణాయామం నేర్పిస్తాను. ప్రాణాయామంలో ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటికి ఆక్సిజన్ బాగా వెళ్ళే ప్రాణాయామం ఇది, విలోమ అనులోమ ప్రాణాయామం. ఓకే, సో విలోమ అనులోమ ప్రాణాయామం ఏం చేస్తామంటే మనం ముందు లెఫ్ట్ నోస్ట్రిల్ ఇక్కడ ఎడమ సైడ్ నుంచి గాలి బాగా పీల్చి 4 కౌంట్ చేస్తాం. గాలిని అలాగే లోపల ఉంచుకుని 4 కౌంట్ చేసి మెల్లగా రైట్ నోస్ట్రిల్ నుంచి కుడివైపు నుంచి వదులుతాం అనమాట. లెఫ్ట్ నుంచి తీసుకొని కుడివైపున వదులుతాము, మళ్ళీ కుడి నుంచి తీసుకొని ఎడమ వైపున వదులుతాము. మెల్లగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ ఎప్పుడైతే గాలి పీలుస్తాం అక్కడ 4 కౌంట్స్ ఆపాలి. ఓకేనా? చూడండి, దీనికి ఏం చేస్తామంటే మనం ఈ 2 ఫింగర్సే వాడతాము, థమ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. థమ్ ఫింగర్తో ఇలా మూసాము. ఇక ఈ హ్యాండ్ ఫ్రీనే కదా, దీన్ని చిన్ముద్ర వేసుకుని కూర్చోండి. ఓకేనా? సో ఇప్పుడు గాలి పీలుస్తున్నాము, ఫోర్ కౌంట్ చేయండి. ఇప్పుడు రైట్ నుంచి పీల్చి లెఫ్ట్కి. ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మధ్యలో 4 కౌంట్ చేసి ఎయిర్ని అట్లాగే ఆపుతున్నాము. ఓకేనా? ఇట్లా ఇది ప్రాక్టీస్ చేయడం విలోమ అనులోమ ప్రాణాయామం. ఇది ఒక 10 సార్లు 10 కౌంట్స్ చేద్దాము కలిసి. రెడీనా? ఈజీ ఉంది కదండి, ఎక్కువ టైం పట్టదు ఇవన్నిటికీ. మీరు టైం చూసుకోండి కావాలంటే, సింపుల్ అంతే. ఇక లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ ఇస్తాను మీకు. 2 విషయాలు ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉండండి. ఒకటి షేర్ చేసుకుంటూ ఉండడం, ఇంకోటి ఇస్తూ ఉండడము. వీటి వలన మనకు ఒరిగిపోయింది ఏం లేదు, మన చేతిలోంచి డబ్బు ఏమాత్రం పోదు, మన ఖర్చు ఏమీ లేదు. కాకపోతే మనకు చాలా శాంతి దొరుకుతుంది. ఒకటి జ్ఞానాన్ని, మనకున్న జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత 10 మందికి పంచుతూ ఉండడం, దాంట్లో ఉన్న ఆనందము అసలు చెప్పలేనిది. జ్ఞానాన్ని పంచుతూ ఉండండి, మీకు ఎంత ఉంటే అంత జ్ఞానాన్ని పంచుతూ ఉండండి. ఇంకా 2వది బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి.
ఎవరు కనిపించిన వాళ్ళకి బ్లెస్సింగ్స్, మంచిగా ఉండు, చల్లగా ఉండు. ఎవరినైనా అందరినీ ఈక్వల్గా చూడడం. మనకు శత్రువు వచ్చినా కానీ పట్టించుకోకూడదు. అంత అంత అంటే కోపము పగ పెంచుకోకుండా వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చే అంత మెల్లమెల్లగా మనస్సుని మార్చుకుంటూ ఉండండి. జ్ఞానాన్ని పంచుతూ ఉండడము అండ్ ఆశీర్వాదాలు ఇస్తూ ఉండడం, బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండడం. ఈ 2 అలవాట్లు నేర్చుకోండి. చాలా మంచిగా అనిపిస్తుంది లైఫ్ మీకు కదా. సరే, ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఎంతమంది స్టార్ట్ చేస్తున్నారు? తప్పకుండా వీడియోని 10 మందికి షేర్ చేసుకోండి. సో దాట్ మీరే కాదు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. సరే, ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్కి, మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో మీతో ముందు ఉంటాను. అప్పటిదాకా ఎల్లప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.